హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో జాతరలు అయితే బోనాలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఫైనల్గా మా ఇంటికి మేము వచ్చేసినాం. మా చంద్రాన్ని తీసుకొని అందరం వచ్చేసినాం. శిరీష కూడా వచ్చేసింది, శేఖర్ కూడా వచ్చేసారు. అందరం మా ఇంటికి అయితే వచ్చేసినాం. ఐఎమ్ వెరీ సారీ టు సే, ఎందుకంటే నిన్న వీడియో లెంత్గా పెట్టకపోయినాం. ఇంకోటి కంటెంట్ ప్రకారంగా కొంచెం డిస్టర్బెన్స్ అయితే అయ్యింది, వాస్తవం. దానికి నేను ఒప్పుకుంటున్నా. ఐఎమ్ వెరీ వెరీ సారీ. కాకపోతే అక్కడ వేరే సందర్భం ఇంకా అక్కడ తీయలేకపోయినాం. మళ్ళీ సౌండ్ చాలా బీభత్సం ఉండే నిజంగా. అసలు జ్యోతి వీడియోలు ఎందుకు తీస్తలేదు అనేది నాకు నిన్న తెలిసింది. అక్కడ ఏంటంటే చిన్న ఒక గ్లాస్ కింద పడ్డ శబ్దం వస్తుంది, ఎవరైనా తిట్టుకున్నా శబ్దం వినిపిస్తుంది, ఎవరైనా మాట్లాడుకున్నా శబ్దం వినిపిస్తుంది. చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది. ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ బయట కూర్చొని మాట్లాడతారు, లొల్లి పెడతారు, గట్టి పడతారు, గట్టిగా మాట్లాడతారు, గలీజ్గా తిట్టుకుంటారు. ఇవన్నీ ఉంటాయి అన్నట్టు, ఎందుకంటే విలేజ్ పీపుల్స్ కాబట్టి ఇవన్నీ ఉంటాయి. సో అందుకని చెప్పేసి జ్యోతి కూడా వీడియోలు తీయలేకపోతుంది. ఆమె తీయాలంటే బయటకు వెళ్తే తప్ప అని వేరే ఆప్షన్ లేదు. ఏమైందిరా ముఖం అంతా అట్లా ఏడ్స్ కూడా పెట్టినావు? మరి ఏడుస్తున్నాయింది పొద్దు పొద్దుగా? నువ్వు స్నానం చేయనట్టే ఉన్నావు తెలుసా నిజంగా. సో వాట్ ఎవర్. సో ఈరోజు ఎక్కడికి పోతున్నాం అంటే జ్యోతిని హాస్పిటల్ తీసుకుని పోతున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months అవుతుంది కదా. 6 months నుంచి మనం అప్డేట్ ఇవ్వలేదు. సో ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. కాకపోతే అంతా మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం, అంతా బాగుండాలని చెప్పేసి అనుకుందాం. చిన్న చిన్న వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి స్కూల్ పోతున్నాను. సరేనా, బాయ్ 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 బాయ్. మళ్ళీ ఇంకా పిన్ని అత్తను రెడీ చేయించుకొని తీసుకొని పోవాలి. ఆ టైంకి ఏ టైం అవుతుందో తెలియదు. ఇక బాబాజీ గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు? అంతా మంచిదేనా? అంతా మంచిదేనా? గీత పొద్దుగా కట్టుకునేందుకు అబ్బో చలి పెడుతుంది. బాయ్ నీ బాబాయ్ ఫోన్ తీసుకొని రమ్మన్నాడు, తీసుకురాపో. ఛార్జింగ్ పెట్టింది. వీడిని ఏందే బర్వేతలు తిప్పుతారు అట్లా ఏరా వీడికి గదా. అమ్మ గిది అంటుండేంది, గిది ఫోన్ తమ్మింది. 8:21. అరే 21 అవుతుందా అని నడు రాయచ్చు. గట్టి 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 అన్నాడు. చిరుబాబు బర్త్డేనా? చిరుబ్రోది బర్త్డే. అబ్బా ఒకరికొకరా, ఒకరికి ఒకరై తోడుంటే. ఎందుకు? ఎవరిని? చందు పోతున్నావారా? ఓకే బాయ్ బాయ్ చెప్పరా చందుకు బాయ్ చెప్పు. ఇప్పుడే బాయ్ చెప్పేసారా, చందకు పోతుంది. మీరు మీ ఇంటికి వస్తే మీరు మా ఇంటికి రారు. ఇదే తిరుగుదాం ఇక. వారంలో 2 సార్లు ఇటు, వారంలో 2 సార్లు అటు. ఇదే అవుతుంది ఇక. మధ్యలో జ్యోతులు ఇల్లు ఉంటుంది. ఎవరింటి కాడ అలే ఉండాలి. ఓకే యూ కెన్ గో, క్యారీ ఆన్. ఏమైంది? మేము రామ్ స్వప్న, మేము రామ్ చంద్ర. నిజంగా రామ్, ఎందుకంటే చాలా స్వప్న నీ మంగళసూత్ర సారీ బాగుంది స్వప్న. ఖుషి అయిపోయినా? మరి ఏం ఫీల్ కావా హ్యాపీగా? మంచిగా ఉందని చెప్పినప్పుడు థ్యాంక్ యూ అని చెప్పినా. అంతేనా? నేను లోపలికి వెళ్ళి చెప్పినప్పుడు నువ్వు కూడా లోపలికి వెళ్ళి చెప్పాలి. మాటలు కుదిరితే నేను కాఫీ అంటే డికాషన్ అంటుంది. అంటే మొన్న చార్జ్ చేసుకున్నాం మేమిద్దరం పక్క పక్క కూర్చొని. ఓకే వామ్మో అసలుకి. కానీ నాకు ఘోరంగా అంటే ఘోరంగా నవ్వడం కలిసిందమ్మా. ఎప్పుడు? సాయంత్రం. ఎందుకు? నేను మూతలు ఆడిపుట్టా. దాగుడు మూతలు. అరే దాగుడు మూతలు ఆడినా కదా నిన్న. ఓ షట్ జామ్ ఇట్ మర్చిపోయినా. డ్రాప్ అయిపోయినాము. అవును, ఆ డ్రాప్ అయినందుకైతే ఒక ఆట ఆడేసి వచ్చినాము. అమ్మా రెడీగా? నాకు ఖర్చు పట్టుకోవా? నాకు కళ్ళద్దాలు పట్టుకోవా? నీకు విషయం చెప్పాలా? నీ కన్నద్దాలు 4 స్కూల్ బ్యాగ్ పోయింది. నన్ను మతి మరి పట్టవు సప్న. నిన్ను మతి మరుపు కాదు, బ్యాగ్ నేను తీయలేదు కదా బావా, నాకు గుర్తు కూడా రాలేదు. బ్యాగ్ నేను తీసి అన్నాడ పెడతానేమో తీసే పక్కన పెట్టదాన్ని, అట్లనే మర్చిపోయినా. ఆమె బ్యాగ్ పొద్దున తీస్తా గుర్తుంది కదా అని అనుకున్నాను. ఉంటది నీకు, అంతే నీకు గుర్తుంటది. గుర్తుంది కాబట్టి నేను నాన్నగారి స్కూల్ బ్యాగ్ ఉంది అని చెప్పిన. నాకు తెలియదు. అవసరం ఏముంది ఇప్పుడు? అవి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అవసరం ఏమని చెప్పు. ఏం చేయలేదు. హలో జ్యోతి, మేము వెళ్తున్నాం, ఇంట్లోకి బయలుదేరుతున్నాం. రోడ్ మీకు రాయిగా. ఓకే రైట్. నేను దేనికోసం వచ్చినప్పుడు ఖర్చు కోసం వచ్చినా కదా. సారీ, ఈ ఖర్చు ఈ రూమ్లో లేదు. శిరీష పోయేస్తాం రా మేము, సరేనా? జాగ్రత్త పప్పాది, జాగ్రత్త సరేనా? మా పప్పాది ఏం చేస్తుండు, నాకు ఖర్చు కావాలి. ఖర్చు కోసం అని చెప్పేసి మనం ఇంట్లోకి వచ్చేసినాం. నాకు ఉండాలి సపరేట్. పింక్ వచ్చింది పోయిపోయి.
ఈ కలర్. సప్న డాక్యుమెంట్స్ తీసుకో మొత్తం. నానే తీసుకున్నావా? మొన్నటి సెకండ్ డాక్యుమెంట్ మొత్తం తీసుకో. ఆశు వేస్తున్నావారా? నువ్వు ఎందుకు క్రియాన్స్? నువ్వు ఉండొచ్చుగా పిన్ని దగ్గరనే మంచిగా ఉండొచ్చు కదరా. కాదెందుకు కాదు, అవసరం లేదు. నువ్వు ఉండు. బుయ్యేం అవసరం లేదు, మేమే పోతాం. నువ్వు వద్దురా, ఇన్నే ఉండురా. వద్దు, నువ్వు ఇన్నే ఉండు, అవసరం లేదు. నడు రాని లోపడైపోరా. మీరిద్దరు అడిగారు, మీరిద్దరు వెళ్ళిపోయినాక మేము పోతాం. బాయ్ బాయ్ బాయ్. పో దా సప్న, పోమా. కార్తాలో తీసుకురా పో సప్న, మళ్ళీ పోతావు ఊరికే. నీకు తెలియదా సప్న? సెరవెనక కొంచెమే సెరవెనక సెరుకుతోట బావా అని తెలుసురా నేను వస్తాను. నాకు చెప్పులు తెగిపోయినాయి. నాకు చెప్పులు ఓన్లీ ఉట్టి కాళ్ళతో వస్తున్నాయి. చెప్పులు లేవు మరి నాకు. లేవు, నిజంగా లేవు. చెప్పులు తెగిపోయినాయి. ఏడున్నాయి? ఏడాది ఇగో ఇట్లా తెగిపోయింది రాత్ర. ఇన్ని రోజులు అసలు ఎన్ని రోజులు వాడినారా? ఇట్లా 4 నెలలు వాడినా. ఇవి నిజంగా ఈ చెప్పులు మంచిగా అనిపిస్తాయి నాకు. ఈ చెప్పులు వేసుకుంటే నా జేబులో పైసలు ఉంటాయి. నిజం రా, ఈ చెప్పులు వేసుకుంటే నా దగ్గర పైసలు ఉంటాయి. ఈ చెప్పులు వేసుకుంటే నాకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఈ చెప్పులు వేసుకుంటే నాకు లక్ష్యం అనిపిస్తుంది. ఏదైనా సరే మంచి కూరది మనం తినము, తొందరగా నాశనం చేసేదాన్ని ఎక్కువ ఇష్టపడి తింటాం ఏదైనా కానీ. అవును. అబ్బా జర తుడవా, కడవకు అక్కడికి తొందరగా స్పీడ్. ఏం సేటు బాగున్నా? సేటు మళ్ళీ కొత్త చీరలా సప్న? నిన్న మా చెల్లి ఇప్పించింది కదా జ్యోతి. యో మస్తు రోజులు ఉంది, అప్పటిదాకా రాడా మళ్ళా? వరలక్ష్మి వ్రతం, ఇంకా వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం మొత్తం కావాలి. ఇంకో వారం 10 రోజులు అయితే ఆషాఢం అయిపోతుంది. అమ్మోళ్ళ ఇంటికాడ బోనాలు అయిపోతాయి. మధ్యలో 4 రోజులు గ్యాప్. శ్రావణ మాసం సండే వచ్చే సండే కదా, ఈ సండే వచ్చే సండే. అవును, ఈరోజు మండే కదా, సండే రోజు. డైలీ వేర్స్ ఏదో 200 అన్నట్టుగా సింపుల్ గా 400 అని ఎంత మంచిగా చెప్తున్నారు. అయిపోయిందా? సిస్టమ్ అంతా కంప్లీట్ ఈ రోజు తోటి. అక్క బావురా? ఎప్పుడు వచ్చారు? అయిపోయింది నిన్నటితో అలా చూస్తే అయిపోయింది. లేదు సప్న వస్తావా? అట్లయినా ఓకే, మంచిదే. కలర్లు తీసుకురా ఇటేరా, మళ్ళీ అదంతా తిరగాల్సి వస్తుంది. ఇటుకెళ్ళి అయితే డైరెక్ట్ కాడికి వెళ్ళిపోతాం. ఎవరిది నాకు తెలియదు సప్న, తీసుకురాపో. నిజంగా ఈ చెప్పులు వేసుకుంటే నాకు చాలా అంటే చాలా అనిపిస్తుంది. నిజంగా అసలు చూడని కూడా లుకింగ్ మంచిగా ఉంటుంది, కొంచెం హైట్గా అనిపిస్తుంది. దాంతోపాటు నాకు ఇష్టం కూడా ఇట్లా ఈ చెప్పులు మంచిగా ఉన్నాయి, జబర్దస్త్. బాగా కారు తీయక దాదాపు 6 రోజులు అవుతుంది. మొన్న ముసలామెను హాస్పిటల్ కాడికి వెళ్ళి తీసుకొచ్చినప్పటి నుంచి కారు దిగలేదు. ఈరోజు మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోవాలంటే ఆమెను, కానీ ఈరోజు మేము బయటకు పోతున్నాం. సో ఇప్పుడు చెల్ల వాళ్ళ ఇంటికి పోవాలా కంపల్సరీ? ఈడ అసలే పెట్రోల్ ఆగమే పరిశాన్ ఉంది. స్ట్రైట్ పోతాం అమ్మో, స్ట్రైట్ రోడ్ బాగాలేదు. ఇంకా రోడ్ పడుతుంది, అది ఆ రోడ్ పడ్డదంటే 2 నిమిషాలు వెళ్ళిపోతాం. ఇప్పుడేమో 5 నిమిషాలు పడుతుంది పోనీకి. ఇక అప్పటికి 2 నిమిషాలల్లా జోతలు ఇంటికి పోతాం, అంత దగ్గర అన్నట్టు మాకు. ఇక మేము పోదాం అనుకున్నాం చందు నేను. అమ్మో ఆ రోడ్ బాగాలేదు. ఆ లగేజ్ పట్టుకొని పిల్లల్ని కూర్చోబెట్టుకొని పోవాలంటే మాకు భయం అయింది. అమ్మో చాలా అంటే చాలా భయం ఉంటుంది. అది చందు అటు సైలెంట్ అంటే సైలెంట్ గా కూర్చుంది. ఎందుకు సైలెంట్ ఉంటావు? అవును కానీ ఏమన్నారా అని పాటలు పెట్టాలి అరకిరాన్స్. మరి నీకు బాయ్ చెప్పన్నా చెప్పిండు, మమ్మీ కూడా బాయ్ చెప్పరా అంటే అప్పుడు సైలెంట్ అయింది. అరే నేను కూడా వస్తున్నా కదరా, ఇంకెందుకు సైలెంట్ అయినవరా? అంటే నేను వదిలేసిపోతున్నావు అని, అంటే వాడిని వదిలేసి వెళ్ళిపోతున్నావు అని నీకు అర్థమైంది. అంటే చూసినావా ఇట్లా ఎక్కిరిస్తున్నావు మళ్ళా. ఏం క్రియాన్స్ మన దగ్గర అన్ని అసలు ఎట్లున్నాయి అంటే, మొన్న కార్లో కూడా ఇట్లా చేసింది అనుకున్నావు కదా క్రియాన్స్. నువ్వు ఎడిపోతున్నావే, కార్లోనే పోతున్నావు, ఎడిపోతున్నావు.
ఏడికన్నా కానీ నన్ను రెడీ చేయించి తారా తీసుకుంటారు అయితే అంతే అంతే ఇక అంతకంటే ఎక్కువ తెలియదు మనకి. ఏడికన్నా తిప్పురినాను నేను మీ ఎంబడి తిరుగుతా అంతే అంతేనా. మా జోతలు ఊరికైతే వచ్చేసినాము. అడోర్ అయిపోతే వెల్కమ్. చీర కట్టుకుంది ఇక. బంగారు చీర ఎందుకు పట్టాలి బ్లౌజులు కూడా పడతాయి. మా జ్యోతికి మస్తు లావ్ అయిపోతుంది. తినాలేదా? ఏం కూర నేను? అందరు వెళ్ళిపోయారు చుట్టాలు? వీళ్ళంతా దోడు ఉండొచ్చు లేదా? ముగ్గురం తప్ప ముగ్గురం అంటే గిరి కూడా డ్యూటీ పోయింది కాబట్టి నేను పెద్దమ్మ ఇద్దరమే ఉన్నాం. మీ టీచర్కి చెప్పినావా? చెప్పిన. సరే బాయ్ చెప్పు. ఉంది ఉంది. బాయ్ బాయ్. చిక్కు పడుతున్నావా? ఎట్లా ఎట్లా పోతుంది ఎట్లా పోతుంది? చిక్కు చిక్కు చిక్కు. అయ్యో చందాక పప్పు పెడుతున్నావారా? పంపించిన అరే ఇంట్లోకి వెళ్ళి అరే ఒక్క రోజుకే నారా. ఎందుకు సిగ్గుపడుతున్నావురా? రాత్రి ఎంత మంచిగా ఆడినవురా? కాదు ఒకటే రోజు కాదు, ఒక నైటే కాదురా మన మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చింది. వస్తామా మళ్ళీ మా ఇంటికి పోదామా? రావా? పోతావా అత్తోళ్ళ ఇంటికి? వస్తావా? ఇక ఆట అవుతుంది ఇవి పెట్టుకో. అయ్యో మై గాడ్ వాట్ హ్యాపెన్? ఏమో పడ్డది. కుక్కలు అడ్డం వచ్చినాయో మరి కుక్కలా? ఏమో స్కిడ్ అయింది కావచ్చు. పాయింట్ వెళ్ళిపోయింది. కుక్కలు వరుతున్నాయి అంటే కుక్కలు పడవచ్చు బావా. అందుకే భయం అవుతుంది తెలుసా రోడ్డు మీద పోతుంటే. చాలా జాగ్రత్త పోవాలి. మనం ఎంత జాగ్రత్త పోయినా ఏదో ఒకటి అడ్డం వస్తుంది. స్పీడ్ గా కుక్కలు ఊరికి వస్తే ఏమవుతుంది? మాకు పొద్దుగా దెబ్బ తాకినప్పుడు ఇట్లా బ్లడ్ వైట్ కలర్ వెళ్తా చూసినావా? అమ్మో అది ఎట్లా అనిపిస్తుంది. పానంతా చక్కెర వచ్చి కింద పడిపోతా నేనైతే. నయ్యం ఇంకా చందు జాగ్రత్త పోవాలి. బండి మీద కింద పడితే అట్లుంటది పరిస్థితి. చందు మంచిగానే పోతుంది. స్పీడ్ బ్రేకర్ల కాడ వెనకాల కూర్చున్నా నేను లేపి ఎత్తేసుకుంటా. బండి వచ్చి కుక్కలడం వస్తే ఇంకా అలాంటి సిచ్యువేషన్ రాలేదు చందమ్మకి కదా చందు? అంకుల్కే ఆగలే బండి, నీకు ఆగుతుందా? నువ్వు భయపెట్టకు నన్ను. అట్లా చెప్పొద్దు బావా. ఎట్లా పోయినా కానీ మెల్లగా పోవాలి అని చెప్పాలి. అందుకే ఎక్కువ స్పీడ్ లో పోవద్దు. నాలాగా 40 దాటొద్దు. రాత్రి వీళ్ళు బండి మీద వచ్చి జ్యోతి, నేను బండి మీద పిల్లలు వేసుకొని నేను పోయినా ఇంటికి. ఆమె ఇద్దరు కలిసి బండి మీద వచ్చి యాక్టివ్ మీద. నాకు ఇంకా భయం అయింది తెలుసా? ఎందుకు? అటు పోగానే నేను పోవచ్చు అని చెప్పేసి ఆయన ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే రాలేదు రా ఇంకా అని ఆయన అంటుంది. మరి మేము ఎంత మెల్లగా పోయినాం తెలుసా? అంటే మీరు వెళ్ళిన టైం కి మీరు ఇంటికాడ ఉండాలి. ఆ టైం కి ఉండాలి. ఇంటికాడ లేడు. ఆయన ఫోన్ చేస్తే రాలేదు రా అన్నాడు. మళ్ళీ కొద్దిసేపు అయినాక నువ్వే ఫోన్ చేసిన. రాలేదని నేను పిల్లలను దించేసి మళ్ళీ వేరే బండి తీసుకొని మళ్ళీ గల్లీ దాకా వచ్చిన బాబా గంటే. ఎప్పుడైనా పోతేనేమో జర మంచిగా ఉంటుండే బండి మీద. ఇంకో డే టైమ్ లో పోతానేమో అంత భయం కాదు. నైట్ టైము చిమ్మని చీకటి రోడ్డు మీద లైట్లు లేవు ఏం లేవు. చందమ్మ ముఖం చూడాలి. అప్పుడు అత్తమ్మ అనేది నాకు భయం అవుతుంది అన్నట్టుగానే కూర్చుంది వెనకాల. కానీ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వచ్చేసినాము. మెల్లగా వచ్చినాం. కాకపోతే మన ఏం భయం కాదు. అడవి పందులు వచ్చినాయి అంటే మరి మాకు ఎంత భయం కాదు చెప్పు. అడవి పందులు ఒకసారి తమ్ముడు కూడా పడ్డాడు బండి మీద కలిసి పంది అడ్డం వచ్చి. అందుకే భయం అవుతుంది ఆ రూట్ లో. నేను ఒక్కనే వాళ్ళే బండి మీకెళ్ళి ఇంతవరకు నేను బండి మీకెళ్ళి వాళ్ళే. అంటే తమ్ముడు డ్యూటీకి పోయేటప్పుడు టైం అవుతుందని స్పీడ్ గా పోయిందంట. అది కనిపించలేదు. అడిపంది రఫ్ ఊరికొచ్చిందంట. గుద్దుకొని కనయ్యం దెబ్బలు తాకలే కానీ జస్ట్ చెట్టుకి ఒరిగి పడ్డాడంట. అప్పుడు ఎంసీపల్లి, ముజుందల్పల్లి, దాని తర్వాత కీసరా, దాని తర్వాత గట్కేసర్. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న మొత్తం ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి లైక్ చేయండి తప్పకుండా. ఇటు భువనగిరి వరకు, భువనగిరి ఇటు ఖమ్మం సైడ్ దాకా మొత్తం ఇటు నుంచి లెఫ్ట్. ఓకే, అటు సైడ్ ఆ లెఫ్ట్ పోయినప్పుడు మళ్ళీ మీరు లైక్ చేద్దరు. ఇప్పుడైతే లైక్ చేయరు ఫ్రెండ్స్. ఓకే. డాయ్ ఎట్లా అంటాడు క్రియాన్స్? ఎట్లా డాయ్ ఎట్లా అంటాడు చూపి. అయ్యా అక్క కాదు. డాయ్ ఏం చేస్తుండు? నువ్వు మంచిగా నిల్చొని చెప్పు. ఏం చేస్తుండు? అవి కాయగా నువ్వు ఇట్రా నువ్వు. అవి బోబో వస్తుంది. మంచిగా ఉందా ఇడా? బాగుందా? తాళం వేసింది మరి. తాళం తీయలే ఇంకా. తాళం లేదు. నువ్వు తీస్తావా? తీ మరి. తీ, గట్టి గుంజు. డోర్ని గట్టి గుంజు.
రాలే దా తాళం వేసింది మరి చేయి పెట్టి తీయాలా అందులో గొల్లం పెట్టిరు వాళ్ళు తాళం వేసిరు ఎట్లా తీయాలి గుంజు గట్టి గుంజు గుంజు అక్క దా నువ్వు కూడా వచ్చి గుంజు గుంజుతుంది చెందక్క కూడా వస్తలేదా నువ్వు హాస్పిటల్కి అయితే వచ్చేసినాము. హాస్పిటల్లో పని కూడా అయిపోయింది. మేము ఆడికెళ్ళి చీడికి రావడానికే మాకు ఇంత అంటే ఎక్కువ టైం పడుతుంది, కానీ ఇక్కడికి వచ్చినాక ఒక 10 minutesలో పని అయిపోతుంది అనమాట. ఈరోజు అయితే మేడం చూసింది, అంత మంచిగా ఉందని చెప్పింది. 24th రోజు స్కానింగ్ ఉంది, మళ్ళీ 24th రోజు రావాలి మేము. 24th వద్దు బాగా మేము బస్కి వస్తాం ఆ రోజు. ఏం జ్యోతి ఇంత దూరం అంటే తప్పదు చూపి. ఇగో అమ్మగారు అన్నప్పుడు అన్ని భరించాలి, ఇంత దూరమా అంత దూరం అని కాదు. ఎందుకురా ఇప్పుడు ఎడిపోదాం బాగా. ఇప్పుడు ఏముందంటే ఫస్ట్ మా అమ్మోళ్ళ ఇంటికి పోదాం. వీళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయి నీ రేషన్ కార్డు తీసుకోవాలి, మీ అమ్మోళ్ళ రేషన్ కార్డు తీసుకోవాలి. ఈమె రేషన్ కార్డు కట్టగల ఇంతవరకు పెళ్లి మేము అప్పుడు అప్లై చేసినాము, కానీ అది ఇప్పటి వరకు ఇంకా 9 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు వీళ్ళ అమ్మోళ్ళ దాంట్లో రేషన్ కార్డు కట్టగాలి. మీ పేరు కట్టగాలి. ఇప్పుడు ఆ పేరు కట్ చేస్తారా మాకు కొత్త పేరు వస్తుందట, మాకు కొత్త రేషన్ కార్డు వస్తుందట. ఆ రేషన్ కార్డు కూడా యాక్చువల్లీ మొన్న అప్లై చేసిర్రు, కానీ నేను మా మమ్మీ వాళ్ళ రేషన్ కార్డు ఉన్నా అని చెప్పేసి నన్ను ఇంకా తీసేసిరంట. మళ్ళా కొత్త చేయించాలని చెప్పారు. అందుకని ఈ రోజు ఇటు వచ్చే పని ఉంది కాబట్టి మేము హైదరాబాద్ వస్తున్నామంటే ఒక పని మీద రాము, కంపల్సరీ 4-5 పనులు పోస్ట్ పోన్ చేసుకొని అన్ని ఒక రోజుకి అన్నట్టుగా వస్తాము. ఈ రోజు మా పని అట్లనే ఉందన్నమాట. ఇప్పుడు హాస్పిటల్ అయిపోయింది, మా ఇంటికి పోయి రేషన్ కార్డు తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటి కాడ తినేసి ఉప్పల్ పోయి మున్సిపల్ ఆఫీస్ జిహెచ్ఎంసీ మున్సిపల్ ఆఫీస్ ఏనో కట్ చేశారంట. అడిగి పోయి ఒక ఫామ్ నింపి నా పేరు తీపిచ్చేసేయాలి. ఈ రోజుకి లాస్ట్ మా అమ్మ వాళ్ళ రేషన్ కార్డులో నేను ఉండడం. ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోవాలి. అరే అమ్మమ్మ పోదామారా, అమ్మమ్మ పోదమ్మా తాత పోదమ్మా చెప్పు. చెల్లె పోదమ్మా. ఏడికి పోదాం? ఏడికి ఎక్కడికి వద్దు, ఆడికి పోదామంటుండే. ఏడికి పోదాం ఆడికంటే చెప్పు. వాడి నోట్లో చపాతి ఉంది, తింటున్నాడు. ఇది వచ్చేసి సాకెట్ అంటారు మా సైడ్. అంటే ఇక హైదరాబాద్ కి ఇటు సైడ్ లాస్ట్ అన్నట్టు, ఇక హైదరాబాద్ కి ఇటు సైడ్ లాస్ట్. ఇటు ఏంటంటే ఈసీఎల్ ఇటు సైడ్ కి లాస్ట్. ఇది దీన్ని సాకెట్ బిల్డింగ్స్ అంటారు. ఇది 25 kilometers. ఇక్కడ 25 floors ఈ లెఫ్ట్ బిల్డింగ్. ఇది ఒకటి హైయెస్ట్, దాని తర్వాత 20 floors. ఏమైంది క్రియాంష్? నువ్వు ఎప్పుడైనా పోయినావు పోయినా 25 మీదకి పోయినా. చేద్దాం ఇప్పుడు మనం పోదాం మారా. అట్లా రానియరమ్మా, టైం పాస్ ఇలా ఏదో ఒక ఫ్లోర్ నంబర్ చెప్పి మా చుట్టాలు ఉన్నారని అట్లా రానియరు. ఆడ నుంచి ఫోన్ చేపిస్తారు. అబ్బా సెట్ అదొకటి ఉంటుంది కదా. సరే ఈ అపార్ట్మెంట్ లో ఎవరన్నా ఒకళ్ళు ఉంటే మాకు ఈయన నంబర్ కి ఫోన్ చేయాలి. మేము వచ్చి 25th floor ఎక్కుతాము. మాకు ఆశ అట్లా ఎక్కాలని. మళ్ళా కొత్త చెప్పులు మొన్ననే ఒక జత తెచ్చుకున్నావు కదా. మొన్న ఇప్పుడు సప్న నాని గాని ఫంక్షన్ అప్పుడు తెచ్చుకున్నా. 5 నెలలు. నాని గాని ఫంక్షన్ ఎన్ని రోజులు అవుతుంది బాబా? 5 నెలలు అవుతుంది. అప్పటికి ఇప్పటికే చెప్పులు అయిపోయా. ఇక నా చెప్పులు చూడు ఎన్ని రోజులు అవుతుంది. ఇంకొంచెం చిన్నది పెద్దగా అవుతుంది. మంచిగా ఉన్నాయి కదా బాబా. నీ చెప్పుల సైజు కూడా దొరకదు. కిడ్స్ వేర్ పోవాలి. వీనికి కూడా తీసుకోవా? ఏం అవసరం లేదు, ఆడు పెద్ద పట్టేయాలి. అనవసరంగా 4 జతలు తీసుకున్నాం, ఒక్క జత కూడా వాడతలేదు. ఏం జత తీసుకున్నావు? వాడు ఏడికి పోయేది అవసరం లేదు, పైసలు ఖర్చు పెట్టదు. అబ్బా ఇప్పుడు వీడు రాలేనా? నువ్వు ఏడికి పోతలే వాయే. అయ్యా వాడు ఉన్నాయి కదా చెప్పులు, అవి కూడా సాగుతాయి అనుకుంటా కదా. కానీ ఆ చెప్పులాగి చెప్పులు లేవు కదా. ముందు కప్పులు పెద్దగా ఉన్నాయి. సో యాక్చువల్లీ నాకు చెప్పులు దొరకాలంటే చాలా కష్టం నిజంగా. ఉన్న జతలు ఓడగొట్టుకొని లేని వెతుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే అందుకే నువ్వు ఏడికి పోవాలి తెలుసా? కిడ్స్ వేర్ పోవాలి. కిడ్స్ వేర్ పోయినావు అనుకో పర్ఫెక్ట్ దొరుకుతాయి నీకు. అవి చిన్నగా అయితే ఇవి పెద్ద అవుతాయి, అట్లుంటది నాకు. అందుకని నాకు చెప్పులు అంటే ఈయనకి మాక్సిమం చెప్పులు దొరకాలంటే కిడ్స్ వేర్ లో దొరుకుతాయి. నాకు చెప్పులు దొరకాలంటే 10 షాపులు తిరిగి రావాలి. ఈయనకేమో పిల్లల షాపులు తిరగాలి, నాకు పెద్దోళ్ళ షాప్ లో 10 షాపులు తిరగాలి అనమాట చెప్పులు.
ఇప్పుడు ఇలా తీసుకున్నా కూడా నాకు సెట్ చిన్న పిల్లల దాంట్లో కూడా దొరుకుతాయి. నీకు అవి రెండే ఉన్నాయి కదారా? ఆ రెండు బాగాలేవు కదా? డాడీ నిప్పిమను. బాగాలేవు, పడేద్దామా? కానీ ఇవి ఎన్ని రోజులు అవుతుంది తెలుసా బావ ఈ చెప్పులు? ఇవి కూడా సబ్స్క్రైబర్ వాళ్ళు పంపించారు మనకి, కానీ ఇప్పటికీ మొత్తం ఆ డ్రెస్ సబ్స్క్రైబర్ పంపించింది, షూస్ సబ్స్క్రైబర్ పంపించారు. వీడు ఎప్పుడు అయినా షూలు ఆ షూలు వేసుకునే పోతాడు. వీడికి ఆ షూలే కంఫర్ట్ ఉంటాయి మంచిగా. ఆ వైట్ షూలు వేస్తాం కానీ డాల్ వద్దంటున్నా. కార్లనే ఏది ఇప్పుడు ఎడికి పోదాం క్రియాన్స్? నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా, నువ్వు డాడీ అమ్మడు వెళ్ళిపోయి ఇంటికి. నేను అమ్మమ్మ దగ్గరనే ఉంటా. సరే అనరా? సరేనారా? వెరీ గుడ్. ఉండు డాడీ దగ్గర, సరేనా? సరే, నేను ఇన్నే ఉంటా, అమ్మమ్మ దగ్గరనే ఉంటా. ఉంటాం పోరి. అబ్బా నేను పోతే నీకు ఎంత నిమ్మలమో కదా బావ, ప్రశాంతంగా ఉంటావు కదా బావా. చాలా చాలా చాలా. మామయ్య నేను పంపించేస్తా అంటుండ్రా. ఫస్ట్ అరే నేను పోతా అని అడిగిన, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అడు ఉంటా అన్నప్పుడు ఏం సమాధానం చెప్పాలరా? చెప్పాలి, పోయిరా పో అని చెప్పాలి కదా. అట్లా అంటే ఎట్లా చెప్తున్నాడ్రా మామయ్య? పో వెళ్ళిపో. ఆ డాలా నువ్వు మెల్లగా నడుపు, డాలా షూలు కింద పడుతున్నాయి. డాలాడా కింద పడే ఆ షూ లాగా ఎంత మంచిగా పట్టుకుంటు చూడరు. కింద పెట్టుకునేది రా, మీద పెట్టుకునేది కాదురా. సో ఇప్పుడు ఉప్పల్ అయితే వచ్చేసినాం. ఉప్పల్ మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాం. రేషన్ కార్డ్ కట్ చేయాలంటే ఆడ కట్ కదట, అందుకని ఇడికి వచ్చినాం. ఈడ ఏ టైం అయితే తెలియదు. ఇప్పుడైతే వీడియో ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా చెల్లి అయితే నిద్రపోతుంది. అందరికి బాయ్ చెప్తున్నాం. సో ఫ్రెండ్స్ మళ్ళీ సాయంత్రం వీడియోలో మళ్ళీ వద్దాం. బాయ్ బాయ్.